హలో వోక్స్, వెల్కమ్ బ్యాక్ టు ది విక్టర్స్ ఫ్యాషన్. ఈ రోజు ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ పక్కన మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అనమాట. వీడు మామూలుడు కాదు, వీడు మంచి క్రికెటర్ యాక్చువల్లీ చెప్పాలంటే. మీరు కావాలంటే చూడొచ్చు, వెనకాల చాలా మంది వరకు అక్కడ నిలబడుకున్నారు. ఫోటోషూట్కి అయితే వచ్చాం. అది వెనకాల కాదు, ముందర. అది సరేలే, ముందే ఏదో ఒకటి, సరేలే మనం ఏదో ఒకటి చెప్దాం. అక్కడ ముందు చాలా మంది నిలబడుకున్నారు ఫోటోషూట్కి. అక్కడ అదేదో హార్న్ కూడా కొడుతున్నారు. సో చూద్దాం ఏం ఫోటోషూట్లో ఏంటో. నాకైతే ఎండ పగిలిపోతుంది ఇక్కడ. రే ఏంట్రా రే, పిలుచుకొచ్చి ఏం చేస్తున్నారా? అట్లా ఉంటుంది మనతో మినిమం. సర్లే, ఓకే, ఫోటోషూట్ అయిన తర్వాత కలుద్దాం. సో లెట్స్ మీట్ ఆఫ్టర్ ది ఫోటోషూట్. గైస్, ఇక్కడ ఉన్నాడు చూడండి, ఇక్కడ ఏం మాట్లాడట్లేదు వాడు, చాలా సైలెంట్ అన్నమాట. అయ్యో, ఇప్పుడు ఒక డ్రాఫ్ట్ ఉంది. ఇప్పుడు బ్రో డ్రాఫ్ట్ అని చెప్పి పిలుచుకొచ్చారు బ్రో. ఫోటో షూట్ అన్నారు, ఇక్కడ డ్రాఫ్ట్లు చేస్తున్నారు. ఏంటి నువ్వు చెప్పు, చెప్పురా. నువ్వు రెడ్ ఫ్లవర్ అవ్వ మామా. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. వద్దులే కెమెరా నాయన, వ్లాగ్ చేస్తున్నావు. నువ్వు అలాంటి మాటలు మాట్లాడగాకు. పాపం మన సబ్స్క్రైబర్స్ అందరూ ఫీల్ అవుతారు పాపం. ఏం చెప్పు. అరే ఓకే చెప్తారా? అదే 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 నిజమే కదా, అది నిజమే కదా. ఇప్పుడు ఇంకోటి ఉందన్నమాట. సో గైస్ ప్లీజ్, ఇది అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. ఆడ చూడండి, అసలు ఏ రియాక్షన్ లేదు. రే ఎందుకురా ఉన్నాడు. వాడు వీడియోగ్రఫీ చూడండి, జ్వరం వచ్చినాడు వారు నడుచుకొని వెళ్తున్నాడు. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. నా వీడియోగ్రాఫర్ వాడికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాడు, కానీ వాడైతే ఎలాగ వెళ్తున్నాడు చూడండి. గాయస్, ఇప్పుడైతే ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నా. అదేంటది, అది కాదు చెప్పు, మళ్ళా కట్ చేసుకుందాం. హెసరుగట్ట లేక్. ఇదేదో గాయస్, ఇది మళ్ళీ ఏదో హసరగట్ట లేక్ అంట. వచ్చాం ఇప్పుడే, మీరు చూడొచ్చు. ఏం చేస్తాను ఏం చేస్తాను ఏంటి చెప్పు. ఇంటర్వ్యూ చేసేలా నేను ఈ లేక్ మొత్తాన్ని నేను మెయింటైన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 లక్షల జನ ಬರ್ತಾರೆ. దిలకి 2 లక్షల జన. లేక్ ಅಲ್ಲಿ రోజుకి 2 లక్షల మంది వస్తారంట. మన సబ్స్క్రైబర్ ఒక ఆయన వచ్చారు, చెప్ప మెయింటైన్. అరే ఆల్రెడీ స్టార్టింగ్ లో వచ్చావు కదరా వీడియోలో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? This lake belongs to me. అయ్యో గైస్, ఇప్పుడు లేక్ దగ్గరికి వచ్చాం. చాలా బాగుంది లేక్ అయితే. అది ఇది మా టీం అన్నమాట, చూసుకోండి అందరూ. ఎలా హాయ్ சொல்லுங்க. హాయ్ யார் சொல்ல இதெல்லாம் பண்ணு ஓடுங்க ಇಲ್ಲ. ఓకే, కాసేపటి తర్వాత మేము లంచ్ చేయడానికి అయితే వెళ్తాం. సో నా దగ్గర 2 ఆవులు చెప్తున్నాడు చూడండి సార్. సాப்பிடணும் வரீங்களா? ఓకే, ఆఫ్టర్ ది లంచ్ విల్ స్పీక్. ఓకే బై. గాయ్స్, తినడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ ప్లేస్ ఏంటి బ్రో? ఏం బ్రో, నువ్వు అవన్నీ చెప్పగాకు. సర్లే గానీ, ఇది ఏం ప్లేస్? ఇది డాబా అంట. ఏదో డాబానా? సర్లే బ్రో. సో గైస్, తినడానికి అయితే ఫైనల్లీ వచ్చేసాం. సో చూద్దాం ఎలాంటి ఫుడ్ పెడతారో ఇక్కడ. ఇదేదో డాబా అంట, చూద్దాం. ఫుడ్ పెట్టరు, మేము తీసుకోవాలి. మేము ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఫుడ్ ఇస్తారు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్. సరేలే, నువ్వు ఏదో నన్ను మీమ్ చేసి పడదామని చెప్పి ఏదో చూస్తున్నాడు మనోడు. సో ఓకే, తిన్న తర్వాత మళ్ళీ చూద్దాం. సరేలే, పెట్టేయిక పెట్టు ఉండవే, ఎందుకు అలా చేస్తావు? సరే ఓకే గైస్, తిన్న తర్వాత మీట్ అవుదాం. ఓకే, మమ్మల్ని వాడుకొని నువ్వు
సర్లే మిమ్మల్ని వాడుకోనే నేను కంటెంట్ మమ్మల్ని వాడతాం. ఇప్పుడు నేను బాధ ఏందో చెప్పుకో. అసలుకి ఒక హాఫ్ అన్ అవర్ అయింది బుక్ చేసి అదేంటి The most useless talent that you have. Like, you can't use it anywhere, but you have that talent. ఫర్గెటింగ్ హాఫ్ అన్ అవర్ అయింది కదా మనం ఆర్డర్ ఇచ్చి బుక్ చేసాను అందుకే బుక్ వస్తుంది నీకు నోట్లో సరే ఆర్డర్ చేసి. ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఆర్డర్ చేసి, కానీ ఇంకా తేలేదు వాళ్ళు. ఏంటి ఏమిటండి మీరు మాట్లాడేది? ఫుడ్ భయ్యా, నువ్వు ఏవేవో అనుకోగాక కొత్త వచ్చేస్తున్నాయి. వేరే ముక్కేసి నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అందరూ ఎలా కూర్చోన్నారు చూడండి, కానీ వచ్చేసి ఇలా చేయద్దు. ఏం చేయలేము, ఇది మన టైం లేదు అంతే. ఇది కూడా ఒక మంచి అదేంటది సర్లే నువ్వు ఆఫ్ చేయక చాలు. మరిచిపోలేని మధుర ఘట్టాలరా ఇవన్నీ, మనం మర్చిపోకూడదు. సర్లే తిన్న తర్వాత మాట్లాడదాం. హే హాయ్ వోక్స్, నిన్న అసలుకి బ్లాగ్ సరిగ్గా ఎండ్ చేయలేకపోయాను. సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఇది నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి సరిగ్గా చేయలేకపోయాను అనమాట. సో ఇప్పుడు జాగింగ్కి వెళ్ళి వస్తున్నాం మనం. నెక్స్ట్ టైం బ్లాగ్ చేసేటప్పుడు ఐ విల్ ట్రై టు కవర్ ఆల్ ఓవర్ ది బ్లాగ్ గైజ్. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అండ్ చాలా వరకు చూపించలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. వాట్ ఎల్స్, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఇంకొక షూట్ అయితే ఉంది, దానికి నేను ప్రిపేర్ అవ్వాలి. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది వ్లాగ్ గైస్. మీకు నచ్చినట్లుగానే అయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు విక్టర్స్ ఫ్యాషన్ అండ్ వాట్ ఎల్స్, లెట్స్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ.